హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాడ ఆలు టొమాటో కర్రీ. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మునక్కాడలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంగువ, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ ఆప్షనల్, మీ ఇష్టం అండి. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని అండ్ టమాటా ముక్కలు వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకోండి అండ్ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను అందులో వేసుకోవాలండి. నేను కొంచెం పెద్ద సైజు, మీడియం సైజుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఆలు ముక్కలను వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, మూత పెట్టేశాను. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చూడండి, కొంచెం ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కారం, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలు పట్టేంత కారం, ధనియా పౌడర్ పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్ కొంచెం సాల్ట్ తక్కువైందండి, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ 2 లవంగాలు నేను కచ్చపక్కగా దంచి వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఆలు ముక్కలు కూడా ఉడికిపోయాయి, చూస్తున్నారు కదా. ఇలా సిమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ దగ్గరికి అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ మునక్కాడలు కూడా ఉడికిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫైనల్ లుక్ చూసేయండి కర్రీ ఎలా ఉందో. ఓకేనండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, కర్రీ గ్రేవీ అంతా దగ్గరగా అయింది కదా. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.